హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న మన చెంచుపేట డౌన్లో, ఈ బ్రిడ్జి డౌన్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక పల్సర్ బైక్ మీద వెళ్ళి అతను ఒక టాటా ఏసీ అట్లా టచ్ అయ్యి బ్యాక్ బంపర్ స్కిడ్ అయ్యి పడటం. పెద్దగా గాయాలైతే ఏం అవ్వలేదు, కానీ తగలరాని చోట తగలటం, ఈ తలకి వెనక వైపు దెబ్బ తగలటం వలన చెవుల్లో నుంచి ముక్కులో నుంచి రక్తం రావటం బాగా పాపం గందరగోళం అయింది. అయితే అక్కడ స్థానికులు 108కి కాల్ చేస్తే అరగంటకు వచ్చిందంటండి. 108 అరగంటకు వచ్చిందంట. అరగంట అసలు మన పుట్టుక అనేది ఒక సెకండ్లో జరిగిద్ది, మన చావు అనేది ఒక సెకండ్లో జరిగిద్ది. ఇంత గంటలు ఈ టైం తగలరాని చోట తగిలింది. గంట 108 రావడానికి గంట పడితే మనిషి బ్రతుకుంటాడా? సరే, యాక్సిడెంట్ అంటేనే మనం అనుకోకుండా జరిగేది, దానికి ఎవరు ఏం చేయలేము అనుకోండి. కాకపోతే జరగవలసినవి అందవలసినవి టైంకి అందితే బ్రతికే అవకాశాలు ఉన్నాయి కదా. మరి ఈ 108 రావటం అరగంట లేటు. ఇవి వచ్చిన తర్వాత మనం తెనాలి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తే మరి అక్కడ ఒక పావు గంట 20 నిమిషాలు అరగంట పట్టి ఉంటుంది కదా. మళ్ళీ గుంటూరు తీసుకెళ్ళమన్నారంట. ఈ గుంటూరు తీసుకెళ్లే క్రమంలో తను చనిపోయాడు. వైద్యం అందక, లేకపోతే భారీ యాక్సిడెంట్ జరిగా కాదుగా. కేవలం ఏంటంటే ఒక 108 రావటం ఒక అరగంట లేటు. మన తెనాలి ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం ఏంటంటే ఇవి చిన్న ప్రసవం, ఈ డెలివరీలకిను చిన్న బండి మీద పడి డొక్కుపోతేను వీటిగా హాస్పిటల్ అంటే మేజర్ యాక్సిడెంట్లు కానీ మేజర్ వైద్యాలు కానీ తెనాల్లో జరిగే అవకాశం లేదా? ఉంటుంది, 100కి 100% ఉంటుంది. కానీ అది కొన్ని సంవత్సరాలుగా మరుగున పడిపోయింది. ఒకప్పుడు బాగానే ఉండేదని నేను విన్నాను, మరి ఇప్పుడు ఎందుకు లేదో తెలియదు. కానీ గత ప్రభుత్వం చేసిన ఈ చండాలం వలన, ఇంప్లిమెంట్స్ ఏమీ లేకపోవటం వలన వేటిలో కూడా విద్య, వైద్య, రోడ్లు, రవాణా ఎందులో కూడా ఇంప్లిమెంట్ అనేది లేదు. ఏది చేయలే. ఊరినే ఏదో ఆ డబ్బులు పంపకం లాగా ఈ అమ్మఒడి ఇచ్చాం, అవి ఇచ్చాం, ఇవి ఇచ్చాం అని చెప్పుకునే విధంగా తప్ప ఏ ఒక్క రోడ్డు పడిన పాపాన పోలేదు, ఏ ఒక్క ప్రభుత్వ వైద్యశాలలు మెరుగుపడిన పాపాన పోలేదు. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం, అందులో మనోహర్ గారు కొంచెం ఫాస్ట్గా ఉంటారు, అన్ని విధాలుగా ఆలోచించగలిగే మనిషి. ఆయన వల్లనే మనకి ఈ పెదరావూరు నుంచి ఈ రోడ్లు పడటం, వంతెనలు కట్టడం, ఇవన్నీ పెద్ద పని. అసలు పెదరావూరు నుంచి తెనాలి రావాలంటే అతి భయంకరంగా ఉండేది, రాళ్ల మధ్యలో రావాల్సి వచ్చేది. అట్లాంటి పరిస్థితుల్లో హ్యాపీగా వచ్చే పరిస్థితుల్లో ఉన్నాం మనం గత 10 సంవత్సరాల పైగా. ఆయన ఇంకా చొరవ తీసుకొని ఇంకా కొంచెం ఇప్పుడున్న దాని ప్రకారం ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్. ఈ తెనాల్లో ఎందుకు మనకి మేజర్గా ఏది జరిగినా కూడా గుంటూరు అంటున్నారు. గుంటూరు వెళ్ళాలంటే ఈ గుంటల రోడ్లో దాదాపు 30 గంట పడుతుంది. ఎంత అంబులెన్స్ అయినా 108 అయినా 30 గంట పడుతుంది హాస్పిటల్ చేరుకోవడానికి. ఈలోపు మనిషి బతికే అవకాశం ఉంటుందా? 100కి 100% ఉండదు. ఏదో చిన్నవి అంటే కాళ్ళు ఎరగడం, చేతులు ఎరగడం అంటే అట్లాంటి వాటికి ఎక్కడైనా చేయించుకోవచ్చు, ఎంతసేపు అయినా టైం పట్టినా ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో తలకి గాయం అయ్యి, తలకి దెబ్బలు తగిలి, ఈ ముక్కులో నుంచి చెవుల్లో నుంచి రక్తస్రావం అవుతుంటే బతకటం అనేది చాలా అదృష్టం కూడా ఉండాలి దానికి. ఇట్లా వైద్యం అందకపోతే మరి దానికి తోడు ఈ వైద్యం అందక మరి చనిపోయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని విధాలుగా మరి వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అతను ఏజ్డ్ కాదు, యంగ్స్టర్. అతను కూడా ఏదో చికెన్ స్టాల్లో ఎక్కడ పనిచేసే అతనంట. మరి మనకి ఎందుకు మన తెనాల్లో పెద్ద వైద్యం లేదు, ఎందుకు ఉండకూడదు, ఎందుకు రాదు? ఇది కంపల్సరిగా చేయాలి. ఎందుకంటే తెనాలి చుట్టుపక్కల గ్రామాలు చాలా ఉన్నాయి. ఈ గ్రామాలన్నిటికీ తెనాలే మెయిన్. మరి ఇక్కడే మనకి కావాల్సిన వైద్యం లేకపోతే మరి ఏంటి పరిస్థితి? అందువలన తెనాలి వైద్యశాలలో, ప్రభుత్వ వైద్యశాలలో మేజర్ యాక్సిడెంట్లు జరిగినా, మేజర్ డిసీజెస్ వచ్చినా వైద్యం అందే విధంగా పరికరాలు కానీ డాక్టర్లు కానీ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా తెనాల్లో సరైన ఇమీడియట్గా
మేజర్ యాక్సిడెంట్లు ఇట్లా సేమ్ ఇదే యాక్సిడెంట్ జరిగి తెనాల్లో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా వైద్యం అందలేని పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. కొత్త బస్సులు పెడుతున్నారు, బస్సుల కంటే కూడా రోడ్డు ముఖ్యం. మనకి రోడ్డు చాలా అవసరమైనది. ఈ గుంటూరు వెళ్ళాలన్నా, ఇటు విజయవాడ వెళ్ళాలన్నా నరక యాతన పడుతున్నారు. మెయిన్ మనం ఎన్ని రోడ్డు మీదకి వచ్చే ఎన్ని ఉన్నా, బళ్ళు, కార్లు, బస్సులు, లారీలు ఎన్ని ఉన్నా కూడా మెయిన్ మనకి రోడ్డు అనేది ఒకటి ముఖ్యం. ఎన్ని కొత్తవి తీసుకొచ్చినా చేసినా కూడా ఉపయోగం లేదు, మళ్ళీ షెడ్కి వెళ్ళాల్సిందే. కొత్త బళ్ళు అండి, కొత్త బళ్ళు షెడ్యూల్కి వెళ్ళిపోతున్నాయి, రిపేర్లు చేయించుకోలేక అల్లాడిపోతున్నారు. మరి కొత్త బండి కొనేది దేనికి? మీరు కొత్త బస్సులు వేస్తున్నారు, చాలా సంతోషకరమైన విషయం. కానీ ఇదే గుంటల్లో ఎన్ని రోజులు ప్రయాణిస్తాయి? ఒక నెల రోజులు తిరిగితే మళ్ళీ రిపేర్లు మొదలు. ఇది కాదు. మెయిన్ ఏంటంటే రోడ్లు వేయాలి. రోడ్డు మీద అదే డొక్కు బస్సు ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా వెళ్తారు, జర్నీ చేస్తారు. కొత్త బస్సే అవసరంలా జర్నీ చేయాలంటే. మెయిన్ ఏంటంటే ఈ రోడ్లని వేయండి. ఈ రోడ్డు మీద పాత బస్సు వెళ్ళినా, కొత్త బస్సు వెళ్ళినా, మంచి రోడ్ల మీద ఏదైనా ఒకటే. గమ్యం మంచిగా చేరుకోవటమే కావాలి. మంచిగా చేరుకోవాలంటే కంపల్సరీగా రోడ్లు కావాలి. మరీ అధ్వానంగా తయారైనవి మన గుంటూరు విజయవాడ వెళ్ళే రోడ్లు. మనకి మెయిన్ మనం జర్నీలు చేసేది గుంటూరు కానీ విజయవాడ కానీ. ఎటు వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరమైన విషయం. దీన్ని మెరుగుపరచండి. ముఖ్యంగా వైద్యం మెరుగుపరచండి. ఈ వైద్యాన్ని చాలామంది ఇటు చుట్టుపక్కల తెనాలిని నమ్ముకొని ఉన్నారు. తెనాల్లో ఏది జరిగినా కూడా తెనాలి వచ్చి చేయించుకునే విధంగానే ఉంటుంది చుట్టుపక్కల ఈ ప్రాంతంలో. అందువలన తెనాలిలో డెవలప్మెంట్ అనేది జరిగితే చాలా బాగుంటుంది. తెనాలికి ప్రసిద్ధి ఏం లేదు, మనం చెప్పుకోవటం తప్ప. కళాకారులు ఉన్నారు, కళ్ళ కాణాచి అని చెప్పుకోవటం, తర్వాత కాలువలు ఉన్నాయని చెప్పి మనం ప్యారిస్గా పోల్చుకోవటం, ఇవన్నీ చెప్పుకోవటమే తప్ప పనుల్లో లేవండి. ఇక్కడ పనులు అత్యంత వేగంగా జరగాలి. అత్యంత ఆధునిక పద్ధతిలో తొందరగా జరిగే విధంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా మేజర్ యాక్సిడెంట్లు కానీ, మేజర్ డిసీజెస్ కానీ వచ్చినా కూడా దీన్ని మన తెనాల్లో చేయించుకునే విధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ని డెవలప్ చేయండి సార్. డెవలప్ చేస్తే అసలు కొన్ని సంవత్సరాలు మీ పేరు మర్చిపోలేదు, అసలు ఈ జీవితాంతం మీ పేరు ఎవరు మర్చిపోరు. ఇంకా ఈ విధంగా కొంచెం వైద్యాన్ని ఈ తెనాల్లో హాస్పిటల్ని డెవలప్ చేయండి. ఇట్లాంటి చావులు 10లో 1 ఆగినా కూడా, 10 మందిలో ఒక మనిషి బతికినా కూడా చాలండి. ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా ఉంటుంది.